అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆచార్య వైభవాన్ని చెప్పుకొని ఆచార్యుడు మంత్రాన్ని ఉపదేశిస్తే మంత్రస్వరూపమైనటువంటి పరమాత్మను చేరుకోవడానికి ఆచార్యులు మార్గం చూపిస్తారు. మరి శ్రీ అంటే లక్ష్మి, శ్రీనాథి, ఆశ్రయతి, శ్రీయతే, తాను ఆశ్రయిస్తూ జీవులను ఆశ్రయింపజేస్తుంది అమ్మవారు. పురుషకార భూతురాలు. రామాయణంలో కూడా హనుమంతునికి అమ్మవారి అనుగ్రహం కలిగింది, ఆచార్య అనుగ్రహం కలిగింది. ప్రప్రథమంగా హనుమంతుడు లక్ష్మణస్వామి ద్వారా రామలక్ష్మణులు వస్తూ ఉంటే సీతను వెతుక్కుంటూ రామచంద్రస్వామి ఏమంటాడు, ఏమయ్యా నీవు హనుమస్వామితో మాట్లాడు అంటాడు. అంటే అక్కడ ఆచార్యుల ద్వారా హనుమంతుడు పరమాత్మకు దగ్గరయ్యాడు, రామచంద్రస్వామి దగ్గరయ్యాడు. ఈయన మరి పరమాత్మ ఇచ్చినటువంటి ముద్రికను పరమాత్మ ఇచ్చినటువంటి ముద్రికను అమ్మవారికి తీసుకుపోయి ఇవ్వడం వలన అమ్మవారి యొక్క పురుషకారం కూడా హనుమస్వామికి లభించింది. అంటే ఆచార్య పురుషకారము, ఆచార్య అనుగ్రహము, అమ్మవారి యొక్క పురుషకారము, ఇవి రెండు కూడా హనుమస్వామిని ఉద్ధరించింది. అందుకనే సుభగే హారందేహి యస్య తుష్టాసి భామిని అంటాడు. రామచంద్రస్వామికి పూర్తిగా రావణవధ అయిపోయి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత పట్టాభిషేకం అవుతున్న సందర్భంలో అందరికీ ఏవేవో కానుకలు అక్కడ ఆయన ఇవ్వడం జరిగింది. ఏవమ్మా నీకు ఎవరిష్టమో వారికి ఈ హారాన్ని ఇవ్వని రామచంద్రస్వామి తన మెళ్ళలో ఉన్నటువంటి హారాన్ని అమ్మవారికి ఇస్తే ఆమె అన్ని వైపులా చూసి ఇంతకని ప్రత్యుపకారం చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఆంజనేయ స్వామికి హారాన్ని ఇచ్చింది. మరి అక్కడ లక్ష్మణస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, మిగతా వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే పోతున్నటువంటి ప్రాణాలను, తన ప్రాణాలను కాపాడినటువంటి హనుమస్వామికి హారాన్ని అమ్మవారు ఇచ్చింది. ఆయన చక్కగా కళ్ళకద్దుకొని మెళ్ళో వేసుకున్నాడు. జానపదంగా కొందరు వికృతంగా హనుమంతుడు ఆ హారాన్ని కొరికినట్లుగా అందులో రాముడు కనబడ్డా లేడా అన్నట్టుగా అంటుంటారు. అది తలతిక్క పిచ్చి పోకడలు అంటారు. దానికి అర్థం లేదు, ఏమీ లేదు. మనకు ప్రత్యక్షంగా వాల్మీకి రామాయణమే ప్రమాణం. అది అని పక్కకు పెట్టుకోవాలి. ఇక మనకి ఇక్కడ 20వ పాశురంలో 33 కోట్ల దేవతల గురించి చెప్తూ ఉన్నాడు. ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. 33 మనుషన్రు కప్పంత విర్కుం కైలే తుయిలెడాయ్ செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயிலடாய் செப்பன்னமென்முலை செவ்வாய் சிறுமரங்கொல் நப்பின்னை நங்காய் திருவே துயிலடாய் உக்கமும் தட்டொழியும் தந்துன் மணாலனை இப்போதே எம்மை நீராட்டேலோరెంబావాయ్. 33 కోట్ల దేవతలు వాళ్లకు ఏమీ ఆపదలు రాకముందే యుద్ధభూమిలో వాళ్లకు ముందు నిలిచి వాళ్లకు శత్రువుల వలన కలిగేటువంటి భయాన్ని తొలగించేటువంటి బలశాలి ఓ పరమాత్మ మేలుకోవయ్యా. గొప్ప బలం కలిగినవాడా, రక్షణ స్వభావం కలిగినవాడా, ఆశ్రితుల శత్రువులనే తన శత్రువులుగా భావించి వారికి భయజ్వరాన్ని కలిగించేవాడా,
నిర్మలుడా, చక్కటి వక్షస్థలం కలిగిన, ఎర్రని పెదవి కలిగిన, చక్కటి నడుము కలిగిన లక్ష్మీ స్వరూపురాలైనటువంటి ఓ నీలాదేవి, మరి వీసుకోవడానికి విసనకర్ర, కంచు అద్దము మాకిచ్చేసి కృష్ణుని యొక్క సమాగమాన్ని మాకు కల్పించి వాడితో కలిసి స్నానం చేయడానికి అనుమతి ఇవ్వు అని ఈ యొక్క 20వ భాషణంలో గోపికలు అమ్మవారిని ముందుంచుకొని అడుగుతున్నారు. ఇక్కడ 33 కోట్లు అంటున్నారు. ఏమిటి? 8 మంది వసువులు, 11 మంది రుద్రులు, 12 మంది ఆదిత్యులు సూర్యులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళు కలిసి మొత్తం 33. కానీ మన వాళ్ళు ఏమంటారంటే 33 కోట్లు అంటుంటారు. సరే, అది వేరు విషయం. ఏమనంటే పరమాత్మ ఎవరికి ఆపద వస్తుందో ఆపదల నుండి రక్షించడం కోసం తాను ముందు ఉంటాడు. రామచంద్రస్వామి రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. రామాయణంలో ఆయన యొక్క వైభవాన్ని చెప్తూ జీవలోకాన్ని రక్షించేటువంటి వాడు అంటే ప్రాణికోటిని, సమస్త ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడు, ధర్మాన్ని పరిరక్షించేవాడు. అందుకనే ధర్మబద్ధుడై సత్యము ధర్మము సత్యేన లోకాంజయతి, సత్యము చేత లోకాలను జయించినవాడు. అటువంటి సత్యధర్మ పరిరక్షితుడు కాబట్టి సత్యాన్ని పాటించాడు, ధర్మాన్ని అనుసరించాడు రామచంద్రస్వామి. రక్షిత స్వస్య ధర్మస్య, తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు, స్వజనస్య చ రక్షిత, తన చుట్టూ ఉన్నటువంటి పరివారాన్ని రక్షించినటువంటి వాడు రామచంద్రస్వామి. ఇప్పుడు ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడట, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, విరాధుణ్ణి సంవరించాడు. అయితే ఋషులందరూ కూడా ఈయన ఆ యొక్క పంచవటిలో ఉన్నప్పుడు అందరూ వచ్చారు. వచ్చి ఏహి పశ్య శరీరాణి అని మహర్షులు ఈ యొక్క దండకారణ్యంలో రాక్షసులు చేరి మా యొక్క తపస్సుకు యజ్ఞయాగాదులకు ఆటంకం కలిగిస్తూ మమ్మల్ని హింసిస్తున్నారు స్వామి. మేము కందమూలాలు కూడా తినడానికి నోచుకోకుండా బక్కబడి మేము మా యొక్క కళేబరాలను చూడవయ్యా అని పరమాత్మకు రామచంద్రస్వామి నివేదించుకుంటే, అయ్యో మీరు రాకముందే నేను వచ్చి మీ యొక్క ఆర్తిని తీర్చాలి, మీ యొక్క శత్రువులను దండించాలి, మీరు వచ్చేంతవరకు నేను ఉపేక్షించానని చాలా బాధపడ్డాడట రామచంద్రస్వామి. అట్లాగే అక్కడ మరి జౌహు పతేతు పృథివీ శీర్యేత్, హిమవాన్ శకిలీభవేత్, శుష్యేత్ తోయనిధి కృష్ణే మే మోఘం వచో భవేత్. మరి అక్కడ పాండవుల దగ్గరికి రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణస్వామి కూడా ద్రౌపదితో అంటున్నాడట, ఆకాశం మిన్ను విరిగి కింద పడిపోయినా, హిమాలయ పర్వతాలు ముక్కలు ముక్కలైనా, సముద్రం ఎండిపోయినా నేను అన్న మాటకు కట్టుబడి ఉంటాను, నా యొక్క మాట వ్యర్థం కాదు అని తన యొక్క సత్యప్రతిజ్ఞను నిలుపుకున్నటువంటి వాడు ఆ యొక్క పరమాత్మ. అటు రామావతారంలో కృష్ణావతారంలో ఇవి రెండు కూడా పరిపూర్ణావతారాలు. మానవ కోటిని ఉద్ధరించడానికే ఈ రెండు అవతారాలు వచ్చినవి.
ఇవి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మ కృష్ణుడు అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు అన్నాడు. మారీచుడు కూడా రామో విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడే రామచంద్రస్వామి అన్నాడు. అటువంటి ధర్మ పరిరక్షణకు కట్టుబడినటువంటి పరమాత్మను కీర్తిస్తూ ఈ పాశురంలో చెప్పడం జరిగింది. మరి అర్థం కావాలి అంటున్నారేమిటి? అర్థం ఏమిటి? ఓంకార స్వరూపం, అకార ఉకార మకారాలు. అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే మకారవాచ్యుడైనటువంటి జీవుడు చెందినటువంటి వాడు. మేము పరమాత్మతో కలిసి స్నానం చేయాలంటున్నారు ఇక్కడ. ఏమిటి? మన లౌకిక స్నానం కాదు, పరమాత్మను సేవించడమే స్నానం. ఏది సుదినము, ఏది మంచి రోజండి అంటే హరికథా కాలక్షేపాన్ని విన్న రోజే. హరికథ అంటే హరికథ కాదు, అంటే ఒక్క చెప్పిన కాదు, భగవన్నామ సంకీర్తనం చేసిన రోజే సుదినం. భగవదాలయానికి పోయిన రోజే సుదినం. అక్కడి ప్రసాదాన్ని తీసుకోవడమే సుదినం. అందుకని ఈ విధంగా మా యొక్క అహంకార మమకారాలను తొలగించి నీ వద్దకు మమ్మలను చేర్చుకొని మీ సంశ్లేషాన్ని కలిగించవయ్యా. నీవు రామావతారంలో రక్షించావు, కృష్ణావతారంలో రక్షించావు, పాలసముద్రంలో క్షీరాబ్ధినాథునిగా పడుకున్నప్పుడు దేవతలందరూ వచ్చేసి విజ్ఞాపన చేసుకుంటే వారి యొక్క కష్టాలను తొలగించావు. మా యొక్క ఆర్తిని తొలగించి మేమేమి పెద్దగా కోరికలేవి మాకు లేవు, భగవత్ సంశ్లేషమే మా యొక్క కోరిక. ఆ విధంగా నీవు మమ్మలను ఉద్ధరించు అని ఈ యొక్క 20వ పాశురంలో అమ్మవారు గోపికలతో కలిసి వేడుకుంటూ ఉన్నది. రేపు 21వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.